నెక్స్ట్ y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ABCD పారామీటర్స్ అన్నమాట. ఇప్పుడు y పారామీటర్స్ తోటి ABCD పారామీటర్స్ ని డిరైవ్ చేయబోతున్నాం. y పారామీటర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. I1 ఈక్వల్ టు y11 v1 ప్లస్ y12 v2, I2 ఈక్వల్ టు y21 v1 ప్లస్ y22 v2. ఈ రెండు ఈక్వేషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ABCD పారామీటర్స్ ఇక్కడ రాసుకున్నాం. ఈ రెండింటితోటి కంపారిజన్ చేస్తే మనకి ఈక్వేషన్ థర్డ్ ఏదైతే ఉందో ఆ థర్డ్ అనేటువంటిది దీంతో కంపారిజన్ అవుతుంది అనమాట. సెకండ్ ఈక్వేషన్ తోటి చూడండి, v1 ఉందా, v1 ఉంది, v2 ఉందా, v2 ఉంది, I2 ఉందా, I2 ఉంది. అంటే 2 and 3 అనేటువంటి ఈ 2 ఈక్వేషన్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. దీంట్లోకి వెళ్ళి ఇది చేంజ్ అవ్వదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే అది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి. ఈ థర్డ్ ఈక్వేషన్ మనం చేంజ్ చేస్తున్నాం. ఎట్లా చేంజ్ చేస్తున్నాము? సెకండ్ ఈక్వేషన్ I2 ఏదైతే ఉందో I2లోకి దీన్ని కూడా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దీన్ని కూడా I2 కింద రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఈ BI2 ఏదైతే ఉందో BI2ని ఇటు సైడ్కి రాసాము. దీన్ని ఇటు సైడ్కి తీసుకొస్తే మైనస్, సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్నే ఇటు సైడ్కి పంపిస్తున్నాం అనమాట. సో దీన్ని ఇటు సైడ్కి పంపిస్తున్నాం. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్లస్ BI2 ఈక్వల్ టు A v2 మైనస్ v1 అవుతుంది. సో దాంట్లోకి వెళ్ళి I2A కాబట్టి మనకు కావాల్సింది I2 ఈక్వల్ టు ఈ బీని ఇటు సైడ్కి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది A/B v2 మైనస్ 1/B v1 అవుతుంది. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ని మనం దేంతో కంపారిజన్ చేయాలి? దేంతో మ్యాచ్ అయింది యాక్చువల్లీ? ఇది సెకండ్ ఈక్వేషన్తో కదా. ఆ సెకండ్ ఈక్వేషన్ తోటి కంపారిజన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఈక్వేషన్లో v1 ఉంది, దాని యొక్క కోషంట్ y21. ఆ y21 ఈక్వల్ టు ఇక్కడ v1 ప్లేస్లో ఏముంది v1 యొక్క కోషంట్ ఏముంది మైనస్ 1/b అవుతుంది. ఆ మైనస్ 1/bని ఇక్కడ రాస్తాం. y22 వాల్యూ ఏదైతే ఉందో అది ఏది v2 యొక్క కోషంట్ అనమాట. ఇక్కడ v2 యొక్క కోషంట్ ఏది A/B కదా. సో అప్పుడు y22 ఈక్వల్ టు A/B వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ని యూజ్ చేసేసాం. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమి మిగిలినాయి? ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ మిగిలినాయి. ఈ రెండింటికి వెళ్ళి 2 పారామీటర్స్ని డెరైవ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ I1 ఉందా, ఇక్కడ కూడా I1 ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఇక్కడ v1 ఉంది, ఇక్కడేమో v1 లేదు. సో కాబట్టి మనం v1 అని ఆల్రెడీ I2ని ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం కాబట్టి ఆ I2 వాల్యూని తీసుకొచ్చి అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ I2 ఏదైతే ఉందో అంటే ఈ ఫోర్త్ ఈక్వేషన్లో I2 ఏదైతే ఉందో I2 ప్లేస్లో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అదే ఇక్కడ రాస్తాం. రీరైట్ ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 4 I1 ఈక్వల్ టు CV2 ప్లస్ D ఇంటూ ఇప్పుడు ఫోర్త్ ఈక్వేషన్లో I2 ఏదైతే ఉందో I2 వాల్యూ ఏది? ఇదే కదా I2 వాల్యూ. ఈ వాల్యూ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ D తర్వాత ఉన్నటువంటి I2లో ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? v2 అనేటువంటిది ఇందులోని v2 ఉంది, ఇందులోని v2 ఉంది. ఈ రెండింటిలో v2ని కామన్ తీసి రిమైనింగ్ వాల్యూ AD మైనస్ BC/B అనేది మిగులుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ v1 D/B అనేది సేమ్ అట్లానే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది సిక్స్త్ ఈక్వేషన్ అవుతుంది. ఈ సిక్స్త్ ఈక్వేషన్ తోటి ఫస్ట్ ఈక్వేషన్ కంపారిజన్ చేస్తాం. ఇక్కడ I1 ఉంది, ఈ సిక్స్త్ ఈక్వేషన్లో I1 ఉంది. సో ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమో ఉన్నాయి? v2 కోఎఫిషియంట్ ఉంది, v1 కోఎఫిషియంట్ ఉంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఈక్వేషన్లో v1 కోఎఫిషియంట్ ఉంది, v2 యొక్క కోఎఫిషియంట్. v1 యొక్క కోఎఫిషియంట్ y11, v1 యొక్క కోఎఫిషియంట్ y11 అనమాట. సో కాబట్టి y11 ఈక్వల్ టు D/B అనేది y11. y12 ఏదైతే ఉందో అంటే v2 యొక్క కోఎఫిషియంట్ y12 అనమాట. సో y12 ఈక్వల్ టు మైనస్ AD మైనస్ BC/B అవుతుంది అనమాట. ఓకేనా? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఓవరాల్గా మైనస్ అనేది బయట ఉంది అంటే యాక్చువల్లీ ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. CV2 ప్లస్ D ఇంటూ మైనస్, సో ఇది మైనస్ అవుతుంది యాక్చువల్గా. ఇది ఆల్రెడీ ఇది మైనస్, ఇది యాక్చువల్గా మైనస్ అవుతుంది. సో ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్. సో ఇక్కడ విడిగా రాసినప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఈ AD అనేది మైనస్ అవుతుంది, ఈ BC అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా? మైనస్ AD ప్లస్ BC/B అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది ఈ వాల్యూ కూడా.
ఎందుకు ఇక్కడ మీరు చూడండి గమనించండి, థర్డ్ ఈక్వేషన్లో -i2 అంటే ఏమవుతుంది, b అనేటువంటి ఇక్కడ ఇది ఓవరాల్గా దీని మొత్తానికి మైనస్ ఉందన్నమాట. అంటే ఏదైతే ఫిఫ్త్ ఈక్వేషన్ ఉందో ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ మొత్తానికి మైనస్ వస్తుంది అనమాట. అంటే దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ అయిపోతుంది. సో కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఏమవ్వదు. ఎందుకు అంటే ఇది ఓవరాల్గా దీనికి మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ తోటి ఫిఫ్త్ ఈక్వేషన్ చేసినట్లయితే దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది అనమాట. సో కాబట్టి నీకు ఈ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి.